మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలవడం జరిగింది. ఏ ఒక్కరు కూడా కేటీఆర్ కేసీఆర్ కాదు, ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు అంటే కూడా ఎవరు వచ్చి వాళ్ళ కోసం ప్రచారం చేయలేదు, ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం భారతీయ జనతా పార్టీ నాకు ఒక స్వేచ్ఛనిచ్చింది. నిజంగా మన పార్టీ విధానమే డబుల్ ఇంజన్ సర్కార్ అని పోతా ఉన్నాం. అందుకే కేంద్రంలో మన ప్రభుత్వమే 3 సార్లు అధికారంలో కొనసాగుతూ ఉంది, 3వసారి. 20 పైచిలకు రాష్ట్రాలలో మనమే అధికారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, ప్రజా మద్దతుతోన దీవెనలతోనని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. అందుకే మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలలో ఎట్లాగూ పార్టీ గుర్తు కాదు కదా, నేను పార్టీ మారేటప్పుడు ఎవరిని నా వెంబడి రమ్మని కోరలేదు. వారికి కొంత వెల్తి కూడా బాధ కూడా ఉంది కాబట్టి నన్ను నాయకుడిగా నిలబెట్టినటువంటి నేను వాళ్ళని గెలిపించుకోవడం కోసం ప్రచారానికి వెళ్తా, నేను నా తోచిన సహకారాన్ని అందిస్తా అంటే చాలా గొప్ప హృదయంతోన భారతీయ జనతా పార్టీ ఒకసారి పార్టీ మారిన తర్వాత కట్టుబడి ఉంటాడు, అదే పార్టీ విధానాలను అవలంబిస్తూ ముందుకు పోతాడని. కాబట్టి వాళ్ళు రాలేక మా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను వెంబడి తీసుకొని నా దగ్గరికి వచ్చి నా సహకారాన్ని ఆర్జించడం జరిగింది. వాళ్ళేమో సహకారం అన్నారు, నేనేమో నా బాధ్యత అని చెప్పడం జరిగింది. ఆ బాధ్యత ప్రకారం వారు నేనేమో నా బాధ్యత అని చెప్పడం జరిగింది. ఆ బాధ్యత ప్రకారం వారిని గెలిపించుకోవడం కోసం నేను వెళ్ళడము, ప్రసంగాలు ఇవ్వడము. కొన్ని సందర్భాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఏం పని పాట లేదు, ఏదో అరాచకం సృష్టించాలి, అల్లర్లు సృష్టించాలి, గందరగోళానికి గురి చేయాలి ప్రజలను, తద్వారా ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ వెకిలి ప్రయత్నాల కారణంగా డీకే తిరుమలాపూర్ అనే గ్రామం, అమ్రాబాద్ మండలం, బీజేపీ పార్టీ ఒకటే వార్డు సభ్యుడిగా నిలబడ్డాడు. అది కూడా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడి పైన ఒక మహిళ నిలబడడం జరిగింది. యువ బీజేపీ కార్యకర్త వాళ్ళ తల్లి వార్డు సభ్యురాలుగా. ఆమెను గెలిపించుకోవడానికి ఒక్కడిపై వస్తే ఎట్లన్నా మేమందరం కూడా ఈదయ్య అని ఒక చెంచు మిత్రుడు, ఆదివాసీ తమ్ముడు బరిలో నిలబెట్టడం, వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడాలంటే కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ధైర్యం చేసి వచ్చిండు కాబట్టి మీరు అతన్ని గెలిపించుకోవడం కోసం మీరు సహకరిస్తే బాగుంటుంది అంటే నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనొద్దు, నేను అదే ముఖ్యమంత్రి అయితే అంటుండేనేమో వాళ్ళను విధవలు అని నేను ఆ మాటలు మాట్లాడడం కాబట్టి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడే నిలబడి గందరగోళం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు బీఆర్ఎస్ను గెలిపించడానికే వస్తే, ఒకవేళ మీరు పొత్తులాగానే భావిస్తే టీఆర్ఎస్ పార్టీ కండువ కూడా ధరించాలి, బీఆర్ఎస్ కండువ కూడా ధరించాలంటే ఎవరో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్త వచ్చి నా మెడలో ఆ కండువ కూడా వేయడం జరిగింది. అంటే వాళ్ళేమో అట్లా టెంప్ట్ చేస్తున్నారు. ఈ పొత్తు ధర్మాన్ని పాటించేటువంటి విషయంలో మా తమ్ముళ్ళు గ్రామంలో పార్టీ గుర్తు కానప్పటికీ పర్వాలేదన్నా ఒకసారికి ఏమవుతుంది అని వాళ్ళే ఓదార్చుకొని మాట్లాడుకొని ఒక సెకండ్ పాటు నా మెడలో ఆ కండువ కూడా వేస్తే తర్వాత నేను తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఆ కండువను నేనే మోసుకపోయినా, అదే ఆ జెండాను నేనే నల్లమలలో నాటిన కాబట్టి పర్వాలేదు, చూసే వాళ్ళకు కూడా నేను చీత్కరించుకున్నట్టుంటే ఎబ్బెట్టుగా ఉంటుందని చెప్పేసి నేను ధరించి చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ పవర్లోకి రావాలి, అధికారంలోకి రావాలని తోచిన విధంగా నినాదాలు ఇస్తూ ఉంటే నేను వారించడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి నినాదాలను మరొక ఎన్నికల్లో ఇద్దాం. ఎప్పుడు ఎన్నికల గుర్తుతో పార్టీల గుర్తుతో ఎన్నికలు జరిగినా అప్పుడు ఇద్దాం మన నినాదం అని చెప్పేసి వాళ్ళను నచ్చజెప్పి అక్కడ అందరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఈదయ్య అనే చెంచు ఆదివాసీ అబ్బాయిని గెలిపించడం జరిగింది. ఆ రోజు నాలాగా ఒక గ్రామం కాదు, నన్ను ఎక్కడికి పిలిస్తే అక్కడ నేను వెళ్ళి ఆ భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేని ప్రతి దగ్గరికి వెళ్ళి నన్ను అనుకరించి నడిచినటువంటి యువ మిత్రులు, యువ చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరినీ కూడా
నేను గెలిపించుకోవడం జరిగింది. ఇక సామెతలు కూడా బాగోదు, కానీ చెప్పక తప్పదు. ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో కేటీఆర్ గారు బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి? 2. ఎడ్డిమారి గుడ్డి దెబ్బ అంటున్నారు. అంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ గుర్తుండాలి కదా కేటీఆర్ మీకు. అది ఎడ్డిమారి గుడ్డి దెబ్బనే అయితే 8 ఎట్లా వస్తాయి? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నాకు లాయల్టీ ఉంది కాబట్టి, నాకు నిబద్ధత ఉంది కాబట్టి, నేను ఒక బాధ్యతగా భావించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, కాంగ్రెస్ ఇతరులను గెలిపించండి. దోకాబాజీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే ప్రజలకు సంబంధాలు లేకుండా ప్రజలను నెత్తిన చేయబెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వెన్నుపోటుదారులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఓడించిందంటే నా మాటను వినుకున్నారు నా ఓటర్ మహాశయులు, నా అచ్చంపేట ప్రజలు. పూర్తిగా నేను ప్రేమతో బాధ్యతగా మనస్ఫూర్తిగా ప్రచారం చేసిన దగ్గర బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందించారు. నా నినాదాన్ని బట్టి, నేను ఇచ్చినటువంటి సందేశాన్ని సంకేతాన్ని బట్టి మిగతా వాళ్ళను చిత్తుగా ఓడించారు. మేము 5 స్థానాలలో పోటీ చేసినాం. 2 స్థానాలలో వంగూరు మండల్ ముఖ్యమంత్రి నియోజక మండల్లో పోటీ చేస్తే ఒకటి గెలిచినాం, ఒకటి 27 ఓట్లతో ఓటమి పాలైనాం. ఇంకో దగ్గర తోడేళ్లగడ్డ అని బల్మూరు మండలంలో ఉంటుంది, అది ఎప్పటికీ కంచు కోటగానే ఉంది. అక్కడ కారణాలు ఏవైనా ఉండొచ్చు, హిందుత్వం అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టరు వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి శాఖ కూడా అక్కడ నడవడమో ఏదో కారణం, కానీ ఎప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజలు ఓటర్లు అండగా ఉంటున్నారు. పోయినసారి కూడా వాళ్ళే బీజేపీ, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బీజేపీ సర్పంచ్గా గెలిచిండ్రు. ఇప్పుడు మా పార్టీకి కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి, మా సోదరుల కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి ఒక యువకుడిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టి బీఆర్